నమస్తే ఏపీ 01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. వివరాలకు వెళ్తే మరి విద్యార్థులకు విద్యే ఆస్తి అని గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం అన్నారు. ఈరోజు మరి పామిడి మండలంలో నిర్మించినటువంటి కస్తూరిబా గాంధీ జూనియర్ కళాశాలను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చాలా చక్కగా విద్య అభ్యసించి ఉన్నత పదవులు సాధించాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని ఆయన తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు. మరి బాలికల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి వారి కోసం, మరి వారి యొక్క విద్య కోసం, వారి యొక్క నైపుణ్యత కోసం ఆటలు పాటలతో సహా వారి కోసమే కూటమి ప్రభుత్వం అధికంగా మరి సహకరిస్తోందని, ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత విద్య చదువుకోవాలి, ఉత్తీర్ణతలో అధిక భాగం మరి బాలికలే రాణించాలని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పామిడి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్, మరి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. आद्यं समर्पयामि गन्धान् धारयामि कुङ्कुमजूतं समर्पयामि कुसुमालिकान् धारयामि अदुष्पैः पूजयामि। ओं सुमुखाय नमः, ओं एकदन्ताय नमः, ओं कपिलाय नमः, ओं गजकर्णिकाय नमः, ओं लम्बोदराय नमः, ओं विकटाय नमः, ओं विघ्नराजाय नमः, ओं धूमकेतवे नमः, ओं गणाध्यक्षाय नमः, ओं बालचन्द्राय नमः, ओं हेरम्भाय नमः, स्कन्दपूर्वजाय नमः, कुमारगुरवे नमः, मोजिकवाहनाय नमः, सुपुत्राय नमः, आर्यनन्दनाय नमः। धूपोऽयं परिहृताम् अनस्तदुत्पन्नो गन्धास्तो धूपो नमः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिपृच्छतां धूमास्थापयामि। धूमं दद्यामि विगत्त आदिनीं समर्पयामि। नैवेद्यम् సుగుణాథ్ రెడ్డి ఎంహెచ్ నుండి ఇన్కమింగ్ కాల్ కాలర్ ద్వారా గుర్తించబడింది. Good morning, sir. Welcome to KGBV Palm. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందుగా నా తెలుగుదేశం కూటమి నా అన్న తమ్ముళ్ళందరికీ నమస్కారాలు. ఎందుకంటే అందరు ఇక్కడ కూర్చున్నా మేము ఒక మాట చెప్పాము, మా చెల్లెలు ముందు కూర్చొని, ఎందుకంటే ప్రోగ్రాం వాళ్ళంటేనే అందరూ వెనుకొచ్చి సంతోషంగా పాపం వాళ్ళు నిల్చొని ఉన్నారు. చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత మా చెల్లెల్ని అడగాలనుకుంటున్నాను, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా మీకు? 7 సబ్జెక్ట్స్. వీక్ ఎన్ని డేస్? 7 డేస్ మెన్యూ చూసాం మేము. నేను నాన్నగారు లోపలికి వెళ్ళినప్పుడు మెన్యూ ఏమేమి ఉందని ప్రతిరోజు ఒక్కొక్క మెన్యూ ఉంది. ఫుడ్ బాగుందా? ఫుడ్ 7 సబ్జెక్ట్స్ కూడా బాగున్నాయి కదా. ఆ రిజల్ట్స్ కూడా మనకి ఇచ్చిండే ఫుడ్ ఎలా ఉందో రేపు మీ రిజల్ట్స్ అంత టాప్ లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్ బిల్డింగ్ బాగుంది, స్కూల్ టీచర్స్ బాగా చెప్తున్నారు, గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి మనకి అనుకూలంగా ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీ వరకు వస్తున్నాయి. మీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేసేది, ఇంట్లో పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా మంచి రిజల్ట్స్ మంచి మార్క్స్ రావాలని.
కాబట్టి ఎలాగైతే ప్రతి ఒక్కరు మీకోసం కష్టపడుతున్నారో మీరు మీ ఫ్యూచర్ కోసం మీరు కష్టపడి ఒక పాపిడి మండలం అయితే గుంటికల్ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు ఒక మంచి ర్యాంక్ తెచ్చి గుంటికల్ కాన్స్టిట్యున్సీకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏమంటా అంటే మీరు ఏ దీంట్లో సెలెక్ట్ అయినట్లు శిక్షాభయం కింద మామూలుగా మీకు పర్మనెంట్ ఉన్నట్లు కదా కాంట్రాక్ట్ బేసిస్ పైన మంత్లీ ఎంత శాలరీ మీకు 27,000 ఇప్పుడు 2 months అయింది. అంటే ఇప్పుడు అకౌంట్స్ ఏవో చేంజ్ చేస్తున్నారు స్పర్శ అకౌంట్స్ అనేసి అందువల్ల డిలే అవుతుంది. ఇప్పుడు 2 years ఇచ్చే మన ప్రభుత్వం కంటిన్యూ ఇచ్చినారు. 2 months అంటే అదే మేడం చెప్పినట్టు మనం కంటిన్యూ స్టార్ట్ జరుగుతుంది. ఇంకా ఏమా మీ విషయాలు కనీసం మన గవర్నమెంట్ అన్నా మాకు పర్మనెంట్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశం సార్. మీరు మెమరాండం ఇచ్చినారమ్మా మన స్థాయికి మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా మీ వంతు మీరు కృషి చేయాలా. వేరే వ్యాపకాలన్నీ పక్కన పెట్టేసి చదువు మీదే మీ ధ్యానం అంటే మీ కమిట్మెంట్ అనేది ఉండాలా. మీరు అనుకున్న స్థాయికి చేరాలి అంటే ఖచ్చితంగా మీరు కూడా తల్లిదండ్రులకి మీకు మీ గ్రామానికి అందరికీ మంచి పేరు తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా కష్టపడి మీరు అనుకున్న స్థాయికి లక్ష్యానికి చేరుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి రాగి జావా మళ్ళీ స్నాక్స్ పాపుతో రాగి రాగి మాల్ట్ ఈవినింగ్ బూస్ట్ తో మిల్క్ అనమాట. బూస్ట్ అందరికి ఓకే. ఎవ్రీ సండే చికెన్ ఉండేది ముందు, ఇప్పుడు వెన్స్డేకి మార్చినారు. వెన్స్డే చికెన్ ఎందుకంటే పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా, సో వెన్స్డే అయితే బెటర్ అనేసి డైలీ ఎగ్ ఉంటుంది, డైలీ చిక్కీ ఉంటుంది, సాటర్డే స్వీట్ ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది. చెప్పుకోవచ్చు. ఎందుకంటారంటే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను చూస్తున్న ఆయన పడేటువంటి కష్టము, ఆయన ఈ రాష్ట్రంలో పడినటువంటి కష్టాలు ఏ రాజకీయ నాయకుడు కూడా కష్టపడలేదు అంటున్నది మీ యొక్క సమావేశం. పండిస్తూ మీ ఆరోగ్యాలు బాగుంటేనే మీ చదువులపైన ఒక ఇంట్రెస్ట్ పెట్టి బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వారు మన ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ఇది చేయడం. ఇప్పుడు ఈశ్వర్ చెప్పినాడు అన్ని బాగున్నాయి, మీకు అన్ని సౌకర్యం కల్పించినారు. తల్లిదండ్రులకు కూడా మీరు పేరు చెప్పాలంటే ఏం కావాలా? చదువులు నేర్చుకోవాలా. నేర్చుకున్నారనే దానికి నాకు ఉదాహరణగా మన చైర్మన్ చెప్పాడు. గత సంవత్సరం ఫస్ట్ క్లాస్ వచ్చిందంట మన స్కూల్లో, చాలా అద్భుతం. నెక్స్ట్ ఇయర్ కూడా ఫస్ట్ క్లాస్ లో వచ్చేదాకా మీరు చదువుకోవాలని మీ అందరూ నేను కోరుకుంటున్నాను. మంచి చదివించేదానికి మన ప్రభుత్వం ఉంది. నా వంతు సహకారం కూడా అందిస్తాం. ఈరోజు ఈ బిల్డింగ్ 1,60,00,000 రూపాయలు. ఇది 6th క్లాస్ నుంచి 2nd ఇయర్ వరకు ఉంటుంది. దాదాపుగా 280 మందికి మీకు పడుకునేదానికి కానీ అన్ని విధాలుగా ఎక్కడ కూడా సేఫ్టీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ సేఫ్టీకి ఇంకా అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి తనిఖీ చేసేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగాన్ని కూడా సిఐ గారు ఉన్నారా? రైట్ మీరు డిపార్ట్మెంట్ పోలీసులు రండి. అమ్మా మీకు బయట నుంచి ఏమన్నా డిస్పెన్స్ ఉందా? ఎవరి నుంచి అయినా ఏమన్నా బయట 2 వీలర్లో తిరుగుతూ ఏదైనా ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదు కదా. అలాంటి ఇబ్బందులు ఉంటే చెప్పండి.
ఏ ఇబ్బందులు కలుక్కోకున్నట్ల వాళ్ళు ధైర్యంగా ఇప్పుడు అన్నాడు, మేడం కూడా చెప్పింది, ధైర్యంగా చదివించుకునేదానికి అన్ని విధాలుగా బాగుంది. తల్లిదండ్రులు కూడా 6th క్లాస్ పంపిస్తే 2nd ఇయర్ వరకు మా పిల్లలు స్వేచ్ఛగా ధైర్యంగా ఉంటారనే దానికి వాళ్ళకి నమ్మకానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. నేను డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా, అప్పుడప్పుడు ఏదైనా ఇక్కడ రౌండ్ వేసి అలాంటి నైట్ల పూట కూడా ఒకసారి రౌండ్ వేసి పంపించేదానికి కూడా ఏర్పాటు చేస్తాను. సిఏ గారు రైట్, అప్పుడప్పుడు మీరు నైట్ పూట్లో విజిట్ చేపించి విజిల్ వేస్తూ విజిట్ చేపించేదానికి కార్యక్రమం జరుగుతుంది. ఈ పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ ఎంటీ సేఫ్టీ, ఆడపిల్లలంతా బాలికలు కాబట్టి ఇది కూడా చూసుకోండి. కాబట్టి అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కాలేజీలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, గత ప్రభుత్వంలో ఏమాత్రం కూడా మధ్యలో ఆగిపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, గుత్తిలో కూడా 1,60,00,000తో రెడీగా ఉంది. అది కూడా ప్రారంభించి శాంక్షన్ అయింది, అక్కడ కూడా రెడీ అవుతుంది. ఇన్ని విధాలుగా మనకి అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తనయుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నాణ్యమైన విద్య నేర్పించాలని 16,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత మన కుటుంబ ప్రభుత్వానికి చెందింది. అదేవిధంగా ఇక్కడ టీచర్స్ కూడా వాళ్ళు కూడా సొంత పిల్లల్లాగా బిడ్డల్లాగా చదువు నేర్పించేదానికి నిదర్శనం మొన్న 10th క్లాస్ ఫస్ట్ రిజల్ట్ వచ్చిందే అది నిదర్శనం అని చెప్పొచ్చు. టీచర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ టీచర్స్ కి కొరత ఉంది అని చెప్పడం, లోటు ఉంది అని చెప్పడం, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాం. మాకి జాబ్కి భద్రత బాధ్యత లేదు అనే మాట చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా 2 నెలలు అయింది వాళ్ళకి శాలరీ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను లోకేష్ అన్నకి మెసేజ్ ద్వారా పంపిస్తా. మెసేజ్ ఆయన ఎప్పుడన్నా కానీ ఏదైనా బిజీ ఉంటే ఒక 5 నిమిషాలు ఉంటుందో లేదో కానీ 5 సెకండ్లోనే ఆ మెసేజ్ కి మరి రివర్స్ పంపిస్తాడు. అలాంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు. కాబట్టి టీచర్స్ కూడా ఈ మెసేజ్ ద్వారా విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నకి పంపిస్తా. రేపు మీ భవిష్యత్తు గ్యారెంటీ ఉండేదానికి కూడా పంపిస్తాము. శాలరీ కూడా బాధ్యత ఖచ్చితంగా వచ్చేదానికి ఏర్పాటు చేయిస్తాం. ఇంకా ఏ విధమైన ఇలాంటి మీరు ఏదైనా ఇంకా సౌకర్యం కావాలన్నా కూడా మీరు చెప్పండి. అన్ని విధాలుగా ఇక్కడ అంత సౌకర్యం చేసేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేమందరం కూడా ఇక్కడ అందరూ కూడా మన వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం లీడర్స్ కూడా ఈ పిల్లవాళ్ళకి ఏం కావాలో అన్ని విధాలుగా ఇక్కడ అదేవిధంగా అన్ని అవకాశాలు కల్పించిన మన ప్రభుత్వం ఇలాగే సంతోషంగా మీ తల్లిదండ్రులకి ఒక మంచి పేరు రావాలా. వాళ్ళ ఆశలు సంపాదించే పనిలే. మీరు చదువుకొని పెద్ద పెద్దలుగా డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్ కావచ్చు, ఏదైనా కానీ మీ గురి చదువు, అదే ఆస్తి. నాకు ఇన్ని ఎకరాల పొలం కావాలా, నాకు ఇన్ని బిల్డింగ్లు కావాలా అనేది కాదు. మీరు పంపించారు, ఏ నమ్మకంతో పంపించారో ఆ నమ్మకంతో మా ఆంధ్రప్రదేశ్ లో మా ముఖ్యమంత్రి గారు చదువులు నేర్పిస్తున్నారు. మీరు జీవనం ఇచ్చారు, ఆయన చదువులు నేర్పిస్తున్నాడు అనే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మంచి మంచి చదువులు చదువుకుని మీ కన్న తల్లిదండ్రులకి ఆస్తిగా చదువులు ఇస్తారని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా ముందున్న మా చిన్నారులందరికీ కూడా నా అభినందనాలు. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబం సభ్యులకు
అన్న తమ్ముళ్ళు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక సంవత్సరం క్రితం భూమి పూజ చేయడం, ఒక సంవత్సరం ముందునే ఇది ప్రారంభించడం అంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ స్పీడు మన ముఖ్యమంత్రి పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, విద్యకి ప్రాధాన్యత ఇచ్చి విద్య బాగుంటేనే నియోజకవర్గాలు కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది అనే విధంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, పెద్ద అయిన లోకేష్ అన్న గారు కూడా విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఏదైనా ఆస్తి అంటే విద్యనే. తల్లిదండ్రులు ఆస్తి సంపాదిస్తారో లేదో కానీ విద్య నేర్చుకుంటే ఆస్తి సంపాదించన్న విధంగా ఈరోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్లు, విద్యాశాఖ మంత్రి గారు విద్యకి ప్రాధాన్యం ఇచ్చి మంచి నాణ్యమైన విద్య చదివిస్తేనే పిల్లలు బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకుపోతున్నారనేది ఇదొక నిదర్శనం అని చెప్పచ్చు. ఎంతో మంది పిల్లలు వారు తల్లిదండ్రులు జన్మం ఇచ్చినా కూడా డబ్బులు లేక ఆ పిల్లలు చదివించుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్లు అదేవిధంగా మీకు చెప్పిన విధంగా పిల్లలు బాగుంటేనే నేటి బాలులే రేపటి పౌరులు అన్న విధంగా ఇది మంచి ఉద్దేశంతో ఈ హాస్టల్లో పిల్లలకి నాణ్యమైన చదువుతో పాటు నాణ్యమైన ఆహారము అన్ని విధాలుగా వాళ్ళ సౌకర్యం కల్పిస్తూ ఏర్పాటు చేయడం ఇది చాలా అద్భుతమైన చెప్పచ్చు. పిల్లల్ని చదివించుకునేదానికి ఒక అంగన్వాడీ కేంద్రం మొదలుకొని డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చదువులకి నేముంటామో మీరు చదువులు నేర్పించుకోండి అని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వదించి అంగన్వాడీలో కూడా మంచి పిల్లవాళ్ళకి ఒక చైతన్యం తీసుకొని వచ్చి అంగన్వాడీలోనే ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ఈరోజు టీచింగ్ ఉంది. ఆ పిల్లలే 1, 2, 3, 4 అని చెప్పేసే విధంగా ఆ పిల్లలు ఎంత బాగా మాట్లాడుతుంటారు. దాని భాగంగా చదువులకి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి ఆ తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని పంపించండి, మంచి చదువులు నేర్పిస్తాం, మీకు కాబోయే డబ్బులు కూడా ఆ పిల్లలకి ఇంతో అంత ఖర్చులు కూడా పంపిస్తామని చెప్పి ప్రతి పిల్లవాళ్ళకి ఎంతో మంది పిల్లలు ఉన్నా కూడా 15,000 రేపు రెండు రోజులకి 22వ తారీఖు రోజు, రేపే 22వ తారీఖు రోజు తల్లికి వందనం పడుతుంది. ఈ తల్లికి వందనం మీరు కూడా అర్హులేనా? అమ్మా ఎలిజిబుల్ కదా? మరి మీకు అంటే మీ అకౌంట్ లో రావు, తల్లికి పోతుందానికి మౌనంగా ఉన్నారా? నాకు మీ మౌనం నాకు అర్థం కాలే. అర్హులే కదా? మీరు కూడా అర్హులే కదా? కాబట్టి రేపు అమ్మ అకౌంట్ లో 15,000 రూపాయలు మీకు వస్తుంది. మీకు ఏదైనా అవసరం అయితే అమ్మకి ఫోన్ చేసి నా డబ్బులు వచ్చినాయి, మా ముఖ్యమంత్రి మా లోకేష్ అన్న పంపించాడు, మాకు ఆ ఖర్చులకి ఏమైనా పంపించండి అని అడిగే ధైర్యం మీకు కల్పించాడు. ఎవరు కల్పించారు? లోకేష్ అన్న కల్పించాడు. కాబట్టి మీరు బాగా చదువుకోండి. ఈరోజు చూడండి ఎంత నాణ్యమైన ఫుడ్, ఆహారం, చిన్న మంచి రైసు బియ్యంతో పాటు ఆ పప్పు అద్భుతంగా. నాకు చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆహారం ఇప్పుడు చూసా. సాంబార్ రసం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎగ్
నేను కొన్ని పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ గుడ్డు అనేది నోచుకోలేని ఎన్నో రోజులు మేము నోచుకోలే. మేము చిన్నతనం ఉన్నప్పుడు కూడా కంటిన్యూ రోజు గుడ్డు తినేది. నేను కూడా చదువుకున్నాను, కానీ నా దీంట్లో కూడా రోజు గుడ్డు తినే దాఖలాలు కనిపించలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం చూడు, రోజు గుడ్డు ఇచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మరి నైట్ మరి ఒక అరటిపండు